జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి మందిర 24వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం మూలమూర్తి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి సహస్ర కలశాభిషేకం, పలు పంచామృత అభిషేకం, సహస్ర నామార్చన, స్వామివారి పూజా క్రతులను శ్రీమాన్ నంబి వేణుగోపాలచారి, కౌశిక వేద పండితుల తెగుళ్లు, విశ్వనాథ శర్మ ఆలయ అర్చకులు శంకర్ శర్మలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పలు పుష్పాలతో చక్కగా అలంకరించి మంగళహారతులను సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొని గణనాథునికి అభిషేకాలు తిలకించి నేత్రానంద భర్తులయ్యారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీచేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను, అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు. ओम नमस्ते गणपतये तमेव केवलं कर्तासि तमेव केवलं हर्तासि तम साक्षादात्मासि नित्यं वच्मि सत्यं वच्मि अवक्तारो अवधातारो अवधातारं अवानोच्चान्नमवशिष्यो వచ్చి పళ్ళ్యాన్ని అందించి చేతులు వెనక్కి తీసుకుంటున్నారట ఈ బుక్కరాయులు. అసలు చక్రవర్తి యోగం ఉంది అని చెప్పారు. బుక్కరాయులు ఏం చేశారు, కత్తి తీసుకొని మా చేతులు నరికి వాడికి మనకు యుద్ధం. ఇది ముహూర్తం కనుక రాజా ముహూర్తం చూస్తున్నానని ముహూర్తం చూసాడు విద్యారణ్యస్వామి. కానీ ఎప్పుడు దొరికింది ముహూర్తం అంటే 7.5 సంవత్సరాల తర్వాత దొరికింది. అబ్బా 7.5 అంటే బ్రాహ్మణాన్ సమ్యగ్రాహయిత్వా భగవద్బంధువులారు, ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత ఎల్లకాలం పని ఉంటుంది. ఆలయం అంటే లయం అంటే ఎన్నటికో ఒకనాటికి పోయేది. ఆలయం అంటే ఎప్పటికీ పోకుండా ఉండేది. ఆ పోకుండా ఉండే దాని పేరే ఆలయం అంటారు.
మరికొన్ని సంస్థలకు కూడా ఆలయంగా పేరు పెట్టుకుంటారు. విద్యా సంస్థకు విద్యా ఆలయం, విద్యాలయం. చదువుకున్న వాళ్ళు చాలామంది అందులోంచి చదువు పూర్తి కాగానే వెళ్ళిపోతారు, కానీ మళ్ళీ చదువుకునే వాళ్ళు వస్తారు. అది ఎప్పటికీ ఉంటుంది. విద్యార్థిగా జాయిన్ అయిన వాడు ఉపాధ్యాయులుగా కూడా అందులో పనిచేసే యోగం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. 5 ఏళ్లకు బడికి వెళితే 55 ఏళ్లకు బయటకు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అది చదువు అయిపోగానే అక్కడి నుంచి వెళ్ళి వస్తాం. అది విద్యాలయం. అట్లాగే మరొక ఆలయం ఉంది, వైద్యాలయం. దానికి పేరు. ఈ శరీరానికి ఏదైనా కొంచెం అవసతి కలిగినటువంటి యొక్క పరిస్థితులు ఏర్పడితే అక్కడికి వెళ్ళిపోతాం. అయ్యా, నా శరీరం నాదే, డబ్బు నాదే, అవస్థ నాదే, కానీ నేను దీన్ని నీకు చూపించదలుచుకున్నాను, వైద్యుడికి చూపిస్తాను. సరే, అక్కడ వైద్యం పూర్తి కాగానే మళ్ళీ మన ఇంటికి వస్తాం. కానీ వైద్యాలయం అట్లాగే ఉంటుందండి. మన తర్వాత ఇంకోటి జాయిన్ అవుతారు, వైద్యాలయం. దాని తర్వాత గ్రంథాలయం